ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. సహనం కోల్పోయిన సీఎం, మహిళా ఎమ్మెల్యేపై సీఎం దాడి. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎప్పుడూ కూల్గా ఎవరు ఎన్ని విమర్శలు చేసినా తన పనితీరుతో సమాధానం చెప్పేవారు బీహార్ సీఎం నితీష్ కుమార్. అందుకే అటు బీజేపీతో జతకట్టినా, ఇటు ఆర్జేడీతో జతకట్టినా ఆయన స్టైలే వేరు. అప్పటికప్పుడే నిర్ణయాలు తీసుకుంటారు. తాను ఏం చేయదలుచుకున్నాడు అది చేస్తూ ఉంటారు. కానీ అలాంటి నితీష్ కుమార్ తొలిసారి సహనం కోల్పోయారు. బీహార్ అసెంబ్లీలో విపక్ష ఆర్జేడీ మహిళా ఎమ్మెల్యేపై తీవ్రంగా మండిపడ్డారు. మీరు ఆడవాళ్ళు మీకేమీ తెలియదంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు నితీష్. వివాదాస్పద కామెంట్స్ చేయడానికి కారణం సవరించిన రిజర్వేషన్ చట్టాలు, షెడ్యూల్ కులాలు, అలాగే షెడ్యూల్ తెగలు, ఇతర వెనుకబడిన తరగతులు మరియు అత్యంత వెనుకబడిన తరగతులకు కోటాల పెంపుకు దారితీసిన కుల సర్వేలను ప్రారంభించడంతో సభ్యులకు తన పాత్రను గుర్తు చేస్తూ నితీష్ కుమార్ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగించారు. పాట్నా హైకోర్టు రిజర్వేషన్ చట్టాలను పక్కన పెట్టింది. దీనిపై తాము సుప్రీంకోర్టును ఆశ్రయించున్నారు. దీనిపై ముఖ్యమంత్రి వివరణ ఇచ్చినప్పటికీ విపక్ష సభ్యులు ముఖ్యమంత్రిని డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ తమ నిరసనను కొనసాగించారు. దీంతో సహనం కోల్పోయిన నితీష్ కుమార్ ఆర్జేడీ మహిళా ఎమ్మెల్యే రేఖాదేవి వైపు వేలు చూపుతూ, నువ్వు శ్రీవా? నేను అధికారం చేపట్టిన తరువాతనే బీహార్లో ఆ మహిళలు తమ బకాయిలు పొందడం ప్రారంభించారని మండిపడ్డారు. ఇలా మాటలతో ఆమెపై దాడి చేశారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.